ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలను గనక మనం చదువుకున్నట్లయితే, సహోదరులారా, నేనిది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై పరిగెత్తాలి. ఈ జీవితం అనే పరుగు పందెంలో విజయం సాధించాలంటే వెనుకున్న వాటిని మరచాలి, ముందున్న వాటి కొరకై పరిగెట్టాలి. ఈ ఆధ్యాత్మికమైనటువంటి పరుగు పందెంలో మనం విజయం సాధించాలి అనంటే మన జీవితంలో వేటిని విడిచిపెట్టాలి అని లేఖన భాగాలు గనక మనం చూస్తే, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో మన గత పాపములను మరచిపోవాలి. అందుకనే మరి గ్రంథకర్త ఏమంటాడు? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపముల విషయమై పశ్చాత్తాపడి వాటిని మరచిపోవాలి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారు అని 1 యోహాను 1:9 ఆయన రాస్తున్నాడు. క్షమించబడిన గత పాపములను మనము మర్చిపోవాలి, దేవునికి సమీపస్థులముగా జీవించాలి. ఇవన్నీ కూడా జరగనీయకుండా అపవాది లేనిపోని ఆలోచనలతో మనలను దేవుని నుంచి దూరంగా చేసేస్తూ ఉంటుంది. దేవుని నుంచి దూరం అవ్వటం అంటే విజయాన్ని సాధించలేకపోవటమే. క్రీస్తులోనే విజయం ఉందని మనము తెలుసుకున్నట్లయితే ఆ విజయము కొరకు మన గత పాపములను విడిచి ఏ నమ్మకమైనటువంటి దేవుని దగ్గరకు మనం రావాలి. గతించిన కాలంలో నీవు ఆర్థికంగా చాలా నష్టపోయి ఉండొచ్చు. వాటినే తలంచుకుంటూ ఉంటే ఏమి ప్రయోజనం? నీవు ప్రశాంతంగా ఉండాలంటే గత వైఫల్యాలను నీవు జ్ఞాపకం చేసుకోకూడదు. అంత మాత్రమే కాదు, గతంలో అనుభవించినటువంటి చేదు అనుభవాలను కూడా మనం మర్చిపోవాలి. వెనుకున్నటువంటి పాపాన్ని, వెనుకున్నటువంటి శాపాన్ని మనము విడిచిపెట్టి దేవుని కొరకు జీవించే వారముగా ఉండాలి అన్నది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనుకున్నటువంటి వైఫల్యాలను మరిచిపోవాలి, లేకపోతే సాధించబోయే విజయాలను నియంత్రిస్తూ ఉంటాయి. దేవుడిచ్చే బహుమతిపై మనం దృష్టి నిలిపి పోరాడుతామో నిశ్చయముగా మనము గొప్ప విజయాలను సాధిస్తామని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గురి వద్దకే మనము పరిగెట్టే వారముగా మనం ఉండాలి. క్రైస్తవ క్రమశిక్షణ మనలను సరిచేస్తుంది, మనలను సరి అయిన మార్గంలో నడిపిస్తుంది, మనలను మార్చుకొనుటకు సహాయపడుతూ ఉంది. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో జీవితం మనకు సంతృప్తినిస్తూ ఉంటుంది. మన ఆత్మీయ పరుగులో, ఆత్మీయ జీవితంలో సంతృప్తిని కలుగచేస్తూ ఉంటుంది. పౌలు కూడా ప్రస్తుతం ఉన్న తన ఆధ్యాత్మిక స్థితిలో సంతృప్తి చెందుతూ ఊరుకోలేదంట. ఏం చేస్తున్నాడంట? గతాన్ని మరచిపెట్టి రోజు తనను తాను నూతన పరుచుకుంటూ ముందుకు పరిగెడుతున్నాడంట. ఎందుకంటే పరిపూర్ణత చెందే వరకు కూడా నేను పరిగెడతాను అని అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రీతిగా మన హృదయాలను మార్చుకొని మనము దేవుని వైపుకు చూచినట్లయితే ప్రభువు నీ చేతి పనులన్నిటినీ ఆశీర్వదించబోతున్నాడు. అన్ని విషయాలలో
ప్రభు మీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. వెనుకున్న వాటిని విడిచిపెట్టి అనుదినము క్రీస్తులో మన జీవితాన్ని కట్టుకున్నట్టయితే మనము నూతన సృష్టిగా ఆశీర్వాదముగా మారిపోతాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు నాయనా. మీ బిడ్డలముగా మమ్మలను మార్చి మీ సంరక్షణలో మమ్మల్ని ఉంచుకున్నందుకే మీకు వందనాలు. మా బాధలు, మా సమస్యలన్నీ కూడా మీ పాదములు చెంత పెడుతున్నాం. అపవాది అయిన శత్రువు మా నుండి దొంగిలించిన ప్రతి ఆశీర్వాదమును నాయనా పునరుద్ధరించమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయ కాల సమయంలో గురి యొద్దకే మేము పరిగెట్టే వారముగా ఉండినట్లుగా మీరు మాకు సహాయం దయచేయండి. మా ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికగా పరిగెత్తే జీవితాలను మీరు మాకు అనుగ్రహించండి. ఆ రీతిగా మా జీవితాలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచి, స్థిరపరిచి, దీవించి, ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.